సీఎన్షూట్ అలా అసలు పట్టించుకోవద్దు. ఎందుకు ఆగిపోయావు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించలేదు, వై యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ యువర్ సిఏ కోర్స్. ఈ స్టూడెంటే కాదు, ఈవెన్ ఆల్ ఇండియా ర్యాంకర్కి కూడా అది ఎగ్జామ్షన్ ఏం కాదు. ఆ ఫేస్ ఉంటుంది, ఏంటంటే ఏదో ఒక పేపర్ బౌన్సర్ లాగా ఉంటుంది. నేను ప్రతి క్లాస్లో వెళ్ళిన ప్రతి క్లాస్లో చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను. మీకు యూ డోంట్ థింక్ దట్ సిఏ ఇస్ అన్ ఎగ్జామినేషన్ టు టెస్ట్ యువర్ మెమరీ, ఇస్ అన్ ఎగ్జామినేషన్ టు టెస్ట్ యువర్ ఐక్యూ. ఆఫ్ కోర్స్ ఇట్ మే బి, బట్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్, సిఏ ఇస్ అన్ ఎగ్జామినేషన్ టు టెస్ట్ యువర్ పేషెన్స్, టు టెస్ట్ యువర్ ఎమోషన్స్. ఒక్కసారి ఫౌండేషన్ పాస్ అయిపోయిన తర్వాత సిఏ వద్దనుకున్నవాడు సిఏ ఇన్స్టిట్యూట్కి అక్కర్లేదు. కానీ ఫౌండేషన్ సిఏ ఫెయిల్ అయినా కూడా నాకు సిఏ కావాలనుకున్నవాడికే సిఏ ఇన్స్టిట్యూట్ కావాలి. నేను ఫెయిల్ అయ్యాను, బట్ నాకు ఇంకా సిఏ కావాలి, స్టిల్ ఐ వాంట్ టు పర్సూ దిస్ కోర్స్. వాళ్ళే సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రయారిటీ. ఫెయిల్ అయ్యాడు ఒక స్టూడెంట్, మళ్ళీ కంటిన్యూ అవుతా అంటున్నాడు, వాళ్ళే సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రయారిటీ. పాస్ అయ్యాడు ఒక స్టూడెంట్, మధ్యలో మిడిల్లో లెఫ్ట్, ఐదర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిఏ ఎంటర్ సిఏ ఫౌండేషన్, ఇట్ డజంట్ వాంట్ టు కంటిన్యూ సిఏ. వాళ్ళకి అసలు సిఏ ఇన్స్టిట్యూట్ అలా అసలు పట్టించుకోవద్దు. ఎందుకు ఆగిపోయావు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించలేదు, వై యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ యువర్ సిఏ కోర్స్. ఇప్పుడు సపోజ్ మీరు ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయి మేము ఫోన్ చేయం, వెన్ యూఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మీకు కాల్ చేయదు, వెన్ యూఆర్ గోయింగ్ టు రిజిస్టర్ ఫర్ సిఏ ఇంటర్, ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ సిఏ ఆర్ నాట్. కన్సిస్టెంట్గా ఫెయిల్ అయినా నాకు ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళే సిఏ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ప్రయారిటీ.